విశాఖపట్నంలో తెల్లవారుజామున భూకంపం, పౌరులు భయాందోళనకు గురైన ఘటన. విశాఖపట్నం నవంబర్ ఈ రోజు తెల్లవారుజామున 4:24 విశాఖపట్నం నగరాన్ని స్వల్ప భూకంపం వణికించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కనిపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కొంతమంది నివాస ప్రాంతాల వారు భూకంపం అనిపించడంతో ఇళ్ల బయటకు పరుగులు తీశారు. ముఖ్యంగా మురళీనగర్, గాజువాక, మధురవాడ, ఎంవీపీ కాలనీ, గోపాలపట్నం ప్రాంతాల్లో తేలికపాటి వణుకులు నమోదయ్యాయని స్థానికులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం భూకంప తీవ్రత రెక్టర్ స్కేలుపై 3.0 చుట్టుప్రక్కలగా నమోదై ఉండవచ్చని భూకంప శాఖ అంచనా వేస్తుంది. అధికారిక ధృవీకరణ కోసం నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ NCS పరిశీలన ప్రారంభించింది. భూకంప తక్కువ తీవ్రతతోనే ఉన్నప్పటికీ ప్రజల్లో ఒకంత ఆందోళన నెలకొంది. కొందరు భయంతో ఇళ్ల బయటే రాత్రి గడిపినట్లు సమాచారం. ప్రస్తుతం ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వివరాలు లేవని అధికారులు తెలిపారు. అయినప్పటికీ జాగ్రత్త చర్యలుగా ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భయపడాల్సిన అవసరం లేదు, ఇది స్వల్ప భూకంపం మాత్రమే. అయితే భద్రత కోసం ఎవరైనా అనుమానాస్పద వణుకులు గమనిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలి. విశాఖ ప్రజల మనసుల్లో భయం తలుక్కు కానీ అప్రమత్తతో ప్రశాంతతకు మళ్లీ చేరారు.